హలో అండి, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను దగ్గర 10 డేస్ నుంచి వీడియోస్ అయితే పెట్టట్లేదండి. నాకైతే హెల్త్ బాగాలేదు, అందుకని వీడియోస్ పెట్టట్లేదు. ఇవాళ వచ్చేసి నేను మళ్ళీ వీడియోస్ పెడుతున్నానండి. ఇదిగోండి, నేనైతే మార్నింగ్ లేవగానే ఇంటికాడ అన్నీ రెడీ చేసుకుంటానండి. మాది టిఫిన్ షాప్ అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళడానికి. అదైతే చాలా చిన్న బిజినెస్ అండి. మీకెవరికైనా తక్కువ బడ్జెట్తో బిజినెస్ ఐడియాస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను ఎలా చేస్తాననేది, నేను ఎంత పెట్టి చేస్తాననేది మీకు నేను చెప్తాను. ఇదిగోండి, నేనైతే ఇది షాప్ అండి. ఇక్కడే నేనైతే కొంచెమే చేసుకుంటానండి. నాకైతే బయట పనులు ఏవి చేత కావు, అందుకే ఇలా చేసుకుంటాను. చేసే పని ఏదనేది ముఖ్యం కాదండి. మన సొంతగా చేసుకుంటే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది. ఎవరి కాడికో పోయి వాళ్ళు చెప్పింది చేసి ఇవన్నీ చేసే కాడికి మన పని మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా అని ఇంట్లో ఖాళీ కూర్చున్నా వాల్యూ ఉండదండి. ఇంట్లో వాళ్ళ దగ్గర పేరెంట్స్ కాడైనా, ఇంట్లో వాళ్ళ కాడైనా, ఎవరి కాడైనా సరే వాల్యూ అయితే అసలు ఉండదండి. మనం చేసుకునేది చిన్న పనా పెద్ద పనా అని ఆలోచించకుండా ఫస్ట్ మనం ఏ పని చేసినా సిగ్గుపడకూడదండి. మనం చేసుకునే పనికి సిగ్గుపడకూడదు. ఇదేంటా ఈ పని నేను చేసేదేంటి అనుకోకూడదండి. మనకు చేతైన పని మనం చేసుకోవచ్చు. మనమేం తప్పు చేయట్లేదు కదా, పనే కదా చేసుకుంటుంది. ఇదిగోండి, నేనైతే చిన్న బడ్జెట్తో స్టార్ట్ చేస్తానండి. ఓన్లీ 500తో పెడతాను. అది నేను సేల్ అయ్యే కొద్ది పెంచుకుంటానండి. ఇప్పుడు 10 డేస్ అయింది కదా పెట్టి, మళ్ళీ కొత్తగా పెట్టడం కదా, మళ్ళీ అంతా కొత్తగా ఉంటుందండి. అందరూ రావాలి, తెలియాలి నేను పెడుతున్నానని, అందుకనే కొంచెం పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇక్కడైతే నేను అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇక్కడైతే ఇదేనండి మా చిన్న షాపు. మీకు కనుక బిజినెస్ ఐడియాస్ కావాలంటే, నేను ఎంత పెట్టి స్టార్ట్ చేస్తానో, ఎలా చేస్తానో మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అదే వీడియో పెడతాను. ప్లీజ్ అండి, మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ వస్తే అడగండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.